టీటీడీ నిత్య అన్నదానానికి ఏలూరు జిల్లా నూజివీడు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం సభ్యులు కూరగాయలు పంపిణీ చేశారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో పండిస్తున్న నాణ్యమైన కూరగాయలను రాష్ట్రంలోని పలు దేవస్థానాలకు అందిస్తున్నట్లు సత్యనారాయణ తెలిపారు. తిరుపతి దేవస్థానానికి 33వసారి 12 టన్నుల కూరగాయలు పంపించామని వెల్లడించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇది 33వ బండి. అదే రకంగా ద్వారకా తిరుమలకి 33, శ్రీశైలానికి వేరే 20 బళ్ళు దగ్గర పంపించామయ్యా. ఇలా స్వామివారికి కూరగాయలు పంపించడం అనేది నూజివీడు దేవరగుంట పరిసర ప్రాంతాల్లో కాసిన మంచి కూరగాయల్ని స్వామివారికి పంపించడం అనేది మన పూర్వజన్మ సుకృతం అయ్యేది. ఇలా స్వామివారికి ముందు కూడా ఎవరన్నా ఇట్లా దాతలు రైతులు ఇలా కొంచెం మా స్వామివారి ముందలకు వచ్చి స్వామివారి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. మనందరూ ఇది స్వామివారికి మన నూజివీడు నుంచి వెళ్తాం అనేది ఎంతో గర్వకారమైన అయినది. చాలా మంది ఉన్నారు కోటేశ్వర్లు ఇచ్చేవాళ్ళు, కానీ స్వామివారు మన నూజివీడు దేవరగుంట పరిసర ప్రాంతాల నుంచి తీసుకున్నారు. స్వామి 500 కిలోమీటర్లు వచ్చి ఇక్కడికి స్వామివారు తీసుకున్నారు అంటే అది మన గొప్పతనం కాదు. స్వామి మన పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు అందరి మీద ఆశీస్సులు ఉండి స్వామి మన నూజివీడు నుంచి కాసిన కూరగాయలు తీసుకున్నాడు. అదే